హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ పులావ్ను ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. చాలా సింపుల్గా విడివిడిగా వచ్చేటట్టు మనం ప్రెషర్ కుక్కర్లో ఈ చికెన్ పులావ్ను తయారు చేసుకోవచ్చు. దీనికి మనం ప్రెషర్ కుక్కర్ను ముందుగా తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకున్న 5-6 పచ్చిమిర్చిని, తర్వాత బిర్యానీ మసాలాలన్నింటినీ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకోవాలి. మొత్తం జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత చికెన్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం సేపు మూత పెట్టి ఓపెన్ చేసి చూడాలి. అప్పుడు చికెన్ ముక్కలకి మొత్తం ఈ మసాలాలన్నీ బాగా పట్టి ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకుంటున్నాము. దాన్ని వాష్ చేసి అందులో యాడ్ చేస్తున్నాం. ఇది మొత్తం డ్రై అయినంత వరకు కూడా మనం ఫ్రై చేయాలి, కానీ ఎక్కువసార్లు కలపకూడదు. అదే టైంలో మనం 4 గ్లాసుల వాటర్ని బాగా బాయిల్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నాం. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో మనకు టేస్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం గీ యాడ్ చేస్తున్నాం. ఈ గీ యాడ్ చేసిన తర్వాత 5 విజిల్స్ వచ్చినాక ఓపెన్ చేసి చూడాలి. మనం ఇక్కడ గీ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మనకి విడివిడిగా రావడం కోసం ఈ చిన్న టెక్నిక్ని ఫాలో అవుతున్నాం. అంతే, మనకి చికెన్ పులావ్ చాలా విడివిడిగా సింపుల్గా టేస్టీగా రెడీ అయినట్టే. ఇప్పుడు మనం చికెన్ ఫ్రైని ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా కడాయి తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్, మిర్చి యాడ్ చేసుకొని అందులో కరివేపాకు, జీరా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ కూడా మనం అందులో వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టి ఉంచాలి. తర్వాత ఓపెన్ చేసి కారం, మసాలా పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా అన్నీ వేసి కలిపి లో ఫ్లేమ్లో మాత్రమే మూత పెట్టుకోవాలి. అంతే, మనకి ఇలా చికెన్ ఫ్రై రెడీ అయింది. దీన్ని రైస్లో కానీ, లేదంటే ఇలా పులావ్లో కానీ, లేదంటే డైరెక్ట్గా కానీ కూడా మనం తినొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్